India's top AI university లో బీటెక్ with education loan, 100% placement only in Presidency University, Bangalore. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేషి నుంచి వచ్చినటువంటి ఒక లెటర్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొంత డిస్టెన్స్ వచ్చినట్టుగా అయితే స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారి పైన ఏమైనా కుట్ర జరిగిందా ఇండస్ట్రీ నుంచి? ఆయన మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కుట్ర ఏదైనా జరిగిందా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఇండస్ట్రీ వెంట ఉన్నారు, ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు గత ప్రభుత్వం నుంచి కూడా. అలాంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఈరోజు ఒక కుట్ర జరిగిందా అనే ఆ అంశాలు లేవనెత్తుతున్నారు వాళ్ళ సైడ్ నుంచి. అలాంటి అవకాశం ఉందంటారా? అంటే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దాదాపుగా వెయిట్ చేస్తున్నటువంటి కండిషన్స్ 3 ఏళ్ల నుంచి ఆ సినిమా షూటింగ్ పోస్ట్పోన్ అవుతుంది. మేలో రిలీజ్ అవుద్ది అనుకున్నారు. మే నుంచి చివరికి జూన్ 12 డేట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ షెడ్యూల్ చేశారు. కొన్ని టీజర్స్ రిలీజ్ చేశారు. 3 పాటలు రిలీజ్ అయినాయి, పాటలు హిట్ అయినాయి. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒక హైప్ ఆటోమేటిక్గా ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. పెద్ద సినిమా అనేటువంటి ఇమేజ్కి తోడు పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు 5 భాషల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఫస్ట్ పిక్చరు. సో దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. ఇందులో ఒక అటెన్షన్ ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి థియేటర్లకు సంబంధించినటువంటి రేట్ సిస్టమ్ మీద జరిగి ఉండి బంద్ అనేటువంటి పిలుపు వచ్చి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది. కానీ సడన్గా థియేటర్లు బంద్ అనేటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది, దీని వెనక ఎవరున్నారనే దాని మీద క్లియర్గా ఆ నలుగురు అనే చర్చ నడుస్తుంది. ఆ నలుగురు అనేది మనం ఏదో బ్లాక్ ఫేసెస్ పెట్టినా కానీ జనాలకైతే అందరికీ తెలుసు. అల్లు అరవింద్ గారు, అలానే డి సురేష్ బాబు, దిల్ రాజు, 4వ వ్యక్తి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటారని చెప్పని అక్కడ రీప్లేస్మెంట్స్ చూపిస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళకి అంత అవసరం ఉందా? ఆ విధంగా చూస్తే అల్లు అరవింద్ గారు కుటుంబ రీత్యా సన్నిహితుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలవాలని పిఠాపురం వెళ్ళి పూజలు కూడా చేసి వచ్చారు. సో ఏమైనా గ్యాప్ వచ్చిందా? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కూడా వీళ్ళ మధ్య ఒక సఖ్యత ఉంది. ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ మాట్లాడారు, ఈయన కూడా రిసీవ్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా అక్కడ పెద్ద ఫ్రిక్షన్ ఉంటుంది అనడానికి అవకాశం లేదు. రెండో దిల్ రాజు గారు మొన్న రామ్ చరణ్ గారి సినిమా ప్రొడ్యూసర్ ఆయన. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఆయన ఫిల్మ్ ఛాంబర్ FDCకి చైర్మన్, పెద్ద ప్రొడ్యూసరు. ఈ లెగసీ ఇవన్నీ పక్కన పెడితే కూడా ప్రభుత్వ పరంగా కూడా ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నాడు ఆయన. ఇక సురేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీగా వాళ్ళ ఫ్యామిలీని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ రిలేషన్స్ ఉన్నాయా లేవా అనేది తర్వాత. ఎందుకంటే ఆయనకి సంబంధించి కూడా వైజాగ్లో ఇచ్చిన ఫిలిం సిటీ దానికి సంబంధించి ల్యాండ్స్ వెనక్కి తీసుకోవడం ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో స్టిల్ ఇప్పటికీ అంతే స్ట్రాంగ్గా ఉన్నారు అనేటువంటి నమ్మకం అయితే ప్రజల్లో క్లియర్గా ఉంది. సో థియేటర్లలో జరిగేటువంటి ఉద్యమానికి వీళ్ళు కారకులు అయ్యేటువంటి అవకాశం ఉందనే అనుమానం బలంగా ఉంది. అన్నిటికీ మించి నేరుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఈ కామెంట్ చేయడం, కుట్ర జరిగింది పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన, కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏ ఆధారాలు లేకుండా ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతారని మనం అనుకోవడానికి అవకాశం లేదుగా. హోంశాఖతో ఎంక్వైరీ చేస్తామని చెప్పి అన్నారుగా. కానీ ఖచ్చితంగా కుట్ర జరిగింది. ఆ నలుగురు చేశారా? ఆ నలుగురు వెనక ఇంకెవరన్నా ఉన్నారా? సో అది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఇంత చర్చకి దారితీసింది కాబట్టి ఏపీ ప్రభుత్వం పైన కూడా ఆ బాధ్యత ఉంది. అవును, అంటే ఇప్పుడు కుట్ర అనేటువంటి అంశంలో ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా టైంలోనే ఈ డిమాండ్ పెడితే నెరవేరుతుంది అనేటువంటి ఒక అంశంతో కుట్రనా, లేకుంటే కావాలని వాంటెడ్గా తనని బ్లేమ్ చేయడం కోసం జరిగినటువంటి కుట్ర? అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద సినిమా వస్తుంది కాబట్టి అందరూ మన మాట వింటారు అనేటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించే టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మిగతా సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు జూన్ నెలలో కన్నప్ప సినిమా మోస్ట్ అవైటెడ్ అని చెప్తున్నారు కదా, మంచు ఫ్యామిలీ, అది రిలీజ్కి ఉంది. అన్నిటికీ మించి థగ్ లైఫ్ మణిరత్నం గారి సినిమా రిలీజ్కి ఉంది ఈ నెలలో. అది కూడా పెద్ద సినిమా. బాలీవుడ్లో పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా రిలీజ్ అవుతుంది. మా కాజల్ నటించిన సినిమా మా అని చెప్పని ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే పెద్ద ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. సో హిందీ సినిమాల ఎఫెక్ట్ తెలుగు మీద అంత ఉండకపోవచ్చు అనుకోవచ్చేమో, కానీ బట్ ఆ సినిమాలు పెద్దవి కాబట్టి ఆటోమేటిక్గా క్రౌడ్ పుల్లర్స్. థియేటర్స్లో సినిమాలు లేకే కదా వీళ్ళు మాకు ఎగ్జిబిషన్కి డబ్బులు లేవని చెప్పని థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ డిమాండ్లు పెడితే థియేటర్లు మూసుకొని కూర్చుంటే వస్తాయా? అది కూడా పరిష్కారం అనేది సామరస్యపూర్వకంగా జరగాలి. ఇక్కడ కాన్స్పిరసీ అనడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు అని మనం అనుకోవద్దు కాసేపు. కానీ ఈ సందర్భంలో డిస్కషన్ ఎలా రైజ్ అయింది అనేది ఇప్పుడు ప్రభుత్వ పరంగా కానీ
లేదా అసలు థియేటర్లో సినిమాలే లేనటువంటి పరిస్థితుల్లో ఒక చర్చో సంప్రదింపులో రిప్రజెంటేషన్ ఇవ్వడమో, వినతి పత్రం ఇవ్వడమో, లేదా మేము ఇలా అనుకుంటున్నాం దీన్ని ముయ్యాలనుకుంటున్నాం అని చెప్పని ఫస్ట్ ఫిలిం ఛాంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. ఫిలిం ఛాంబర్ ఒకటి ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కాదు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కాదు కదా, తెలుగు ఫిలిం ఛాంబర్ అని పేరు మార్చుకున్నారు కదా, మొత్తం 2 రాష్ట్రాలకి ఒకటే అని చెప్తున్నారు కదా. సో అప్పుడు వీళ్ళు ఎందుకని ఫిలిం ఛాంబర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళా, సినిమా పెద్దల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళా, ప్రొడ్యూసర్స్కి చెప్పాలనుకుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒకటి ఉంది కదా, వాళ్ళకైనా రిప్రజెంటేషన్, ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు? అది ఇక్కడ సమస్య. అండ్ 2 స్టేట్లో అన్ని థియేటర్స్ కూడా క్లోజ్ అవుతున్నట్టుగా అనిపించలేదు వీళ్ళు చెప్పినప్పుడు. కొంతమంది గ్యాదర్ అయ్యారు, వాళ్ళే కొంత మద్దతు ఇచ్చినట్టుగా కూడా వినిపించింది. అప్పుడు అంటే ఒక విషయం మీరు ఒకటి గమనిస్తే 3 రోజుల క్రితం అంబికా కృష్ణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద హీరోలను బ్లేమ్ చేశారు ఆయన. పెద్ద హీరోలు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం వల్లనే సింగిల్ థియేటర్లు దెబ్బతింటాయి. వాస్తవం అది. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ చేసినాయి. ఎన్టీ రామారావు గారు కూడా 10 సినిమాలు చేసినాయి ఉన్నాయి. వీళ్ళు 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే వీళ్ళ కోసం ఈ జనాలు కాయలు కాయలు కాసేలా ఎదురు చూసి, ప్రొడ్యూసర్స్ ఏమో 3 సంవత్సరాలు ఆరిపోయి చివరిగా ఆ దోపిడీ అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రజల మీద జరుగుతుంది కదా, థియేటర్ల రూపంలో కానీ. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రాసినటువంటి లెటర్లో చాలా క్లియర్ రాశారు. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు రాయాలి, ప్రేక్షకుల సమస్యలను కూడా హైలైట్ చేశారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇదివరకు సినిమా చూడాలని చెప్పారు అనుకుంటే పొరుగురు నుంచి డబ్బాల్లో అన్నం కట్టుకొని వచ్చి పొద్దున ఒక సినిమా చూసి, మధ్యాహ్నం ఒక సినిమా చూసి ఊరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు నువ్వు సినిమా థియేటర్లోకి మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకెళ్ళినట్లేగా. ఎంత కిరాతకమైనటువంటి చర్య. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మంచినీళ్ళు అనేది నిత్యావసరం. హార్ట్ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, థియేటర్లో ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నా ఏదైనా కానీ అంటే బాటిల్ కొనుక్కోవాలి. ప్రతి చోట వీళ్ళు వ్యాపారమయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల నాశనం అవుతుంది ముందు అసలు సినిమా ఇండస్ట్రీ. దాన్ని ఎవరు పట్టించుకోరు. సింగిల్ థియేటర్లో నాశనం అవుతున్నాయి అంటే సింగిల్ థియేటర్లో ఊళ్ళల్లో ఉండే వాటికి పాత సినిమాలు బోల్డని వేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది ఎంతవరకు అవకాశం ఇస్తుంది ఇండస్ట్రీ నుంచి? సో ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ చర్చలు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, మా సమస్యల్ని మేము మీ ముందర పెడుతున్నాం అని ఎవరితో మాట్లాడారు? అది ఇక్కడ డౌట్. ఏకపక్షంగా జూన్ 1వ తేదీ నుంచి మేము బంద్ అనేటువంటి ప్రకటన చేశారు. మీరు ఇంకోటి గమనిస్తే జూన్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా హరిహర వీరమల్లు మాత్రమే. మిగతా నేను ఇందాక చెప్పిన సినిమాలన్నీ కూడా 20 తర్వాత రిలీజ్ అవుతున్నాయి. 27వ తారీఖున ఒక్క రోజునే 4 సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కన్నప్ప కూడా అప్పుడే రిలీజ్ అవుద్దని చెప్పారు. అంటే ఈ ఇష్యూ అంతా ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది? హరిహర వీరమల్లు సినిమాకే కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమాకే తగులుతుంది కదా. కాబట్టి వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. వెనక ఎవరన్నా ఉండి చేయిస్తున్నారా? ఇప్పుడు కొన్ని విషయాలు వస్తున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు వస్తుంది. కాకినాడలో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూలదోసేశారని. సో వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో. ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రొడ్యూసర్స్గా, డిస్ట్రిబ్యూటర్స్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏకపక్షంగా ఒక పార్టీతో, ఒక కూటమితో లేదు కదా. సో ఎవరైనా చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం చాలా బలంగా ఉంది. ఒకవేళ ఒక బంద్ అనేది జరిగితే కూడా మొదటి 10 రోజులే కదా ఎఫెక్ట్ ఉండేది. ఆ 10 రోజుల కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుంది? హరిహర వీరమల్లు సినిమాకే ఉంటుంది. అందుకనే బహుశా కందులు దుర్గేష్ గారు దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ అని ప్రస్తావించారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మాటలు కావవి, పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం రిలీజ్ చేసినటువంటి మాటలు. అంటే పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉన్నటువంటి మాటలు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. అందులో చాలా పాయింట్స్ టచ్ చేశారు. ఇండస్ట్రీ అసలు ఎందుకు కన్సాలిడేట్ అవట్లా, ఇండస్ట్రీలో ఎవరికి వారే యమునా తీరానేలాగా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగం లేదు కదా. మీరు అందరూ కలిసి రండి, మీ ప్రపోజల్ చెప్పండి, ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పారు. మీరు వెళ్ళడానికి సంవత్సరం పట్టింది. ఇండస్ట్రీలో ఐక్యత లేదా అనడానికి అది పక్కన పెడదాం. ఐక్యత లేదనేది వేరే అంశం. కానీ ఇండస్ట్రీలో అసోసియేషన్స్ ఉన్నాయి కదా. ఒక ఆర్గనైజేషన్గా పనిచేసేటువంటి క్రమంలో మెజారిటీ ఒపీనియన్ బట్టి వెళ్ళొచ్చు. సో ప్రభుత్వానికి ప్రతిపాదన ఇవ్వడంలో ఎక్కడ సమస్య వచ్చింది? ఈ ప్రభుత్వంతో కూడా కలిసి మెలిసి వెళ్ళడానికి వీళ్ళకి ఇష్టం లేదా, అయిష్టత ఉందా? సో ఇలాంటి సందేహాలు చాలా వచ్చినాయి. అందుకని ఒక్కసారి ఆయన రాసినటువంటి ఆ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లెటరు, రెండోది అసలు ఈ బంద్ అనేటువంటి ప్రకటన ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కన్సర్న్తో చేశారు, అసలు బంద్ చేయాలనుకుంటున్నాం అనేటువంటి ప్రతిపాదన ఎవరి ముందర పెట్టారు, కనీసం మినిమం రిప్రజెంటేషన్ ఎవరికి చేశారు, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే ఇండస్ట్రీకి చాలా దెబ్బలు తగలడం అనేది మొన్న చూసాం మనం. పాతాళానికి దొక్కేస్తానని చెప్పారు కదా. సో పాతాళానికి దొక్కేటువంటి పరిస్థితులు చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే ఆయన పదే చెప్తుంది ఏంటంటే, నేను ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తిని అని చెప్తున్నాడు ఆయన. ఆయన కూడా ఉపయోగించుకోలేకపోతే అది ఇండస్ట్రీకి శాపం. ఉపయోగించుకోకపోగా ఇలాంటి కుయుక్తులు, కుట్రలు, ప్రతిదాడులు లేదంటే ప్రతి వ్యూహాలు పన్నుతా పోతే కనుక ఇండస్ట్రీ నష్టపోద్ది, ఇండస్ట్రీ నాశనం అయింది.
ఆ లెటర్లో మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. వాటికి అనుగుణంగా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెడితే కనుక ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద మేలు జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని విభజించాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ అక్కడ ఇండస్ట్రీ ఎదగడానికి మాత్రం 100% దోహదం చేస్తుంది. రైట్ సార్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్కు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లెటర్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ. ఈ హరహర వీరమల్లు రిలీజ్ టైంలోనే ఇలాంటి థియేటర్ల బంద్ అనేటువంటి పిలుపునివ్వడం, అది కూడా ఎలాంటి సంప్రదింపులు లేకుండా నేరుగా అనౌన్స్ చేయడం, దీని వెనుక ఒక కుట్ర ఉన్నట్టుగా కూడా భావిస్తున్నట్టుగా జనసేన పార్టీకి సంబంధించిన మంత్రితో పాటు ముఖ్య నేతలు కూడా అందరూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రాను రోజుల్లో చూడాలి.